పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నాన్న ఈ మంత్ సెకండ్ సాటర్డే ప్రభా, నేను ఆథర్స్ ఇంట్రడక్షన్తో ప్రభా ఈ స్క్రూ టైప్ లెటర్స్ అని ప్రభా నాన్న దీన్ని స్టడీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాన్న మనుషులు రాసిన పుస్తకాలైనప్పటికీ ప్రభా నాయన నీ ఆత్మ యొక్క ప్రేరేపణ ప్రభా నాయన రాసేవారిలో ప్రభా చదివేవారిలో ఇద్దరిలో నాయన సరి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సారీ టేటం వచ్చేయండి. ఓకే, అంటే టు బిగిన్ విత్ అంటే మన చర్చ్లో టీచింగ్ ఓరియంటేషన్లోనే మెసేజెస్ ఉంటాయి. అన్ని డాక్టర్నల్గా థియలాజికల్ కాన్సెప్ట్లో మనం మెసేజ్లు వింటూ ఉన్నాం, ఆ లెక్కలోనే ఉన్నాయి. అయితే ఈ స్టడీ మాత్రం ఇది డాక్టర్నల్ స్టడీ కాదు, థియలాజికల్ అకాడమిక్ బుక్ కాదు. మనం స్టడీ చేస్తున్నది ఏంటి అంటే ఒక ఫిక్షనల్ నావెల్. ఇది బేసికల్గా ఫిక్షనల్ నావెల్. ఈ ఫిక్షన్ అంతా కూడా బైబిల్లో ఉన్న ట్రూత్ని బేస్ చేసుకుని రాసిన ఫిక్షన్. సో బైబిల్లో ఉన్న ట్రూత్ని ఆధారం చేసుకుని రాసిన ఫిక్షనల్ నావెల్ కాబట్టి ఈ నావెల్లో ఆథర్ రాసినవి కావచ్చు, ఆయన ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా బిబ్లికల్ ట్రూత్ లాగా డైరెక్ట్గా తీసుకోకూడదు. దట్ ఈస్ ద ప్రికాషన్ దట్ వీ నీడ్ టు టేక్. ఫిక్షనల్ నారేషన్ కాబట్టి, నావెల్ లాంటి నారేషన్ కాబట్టి ఆ మోటివ్ ఏంటి, ఆయన రాస్తున్న ఆయన అనేది ఆ మోటివ్లో నుంచి ట్రూత్ని మనం అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు డాక్టర్నల్ థింగ్ అయితే మనం ఉన్నది ఉన్నట్లుగా మనం దాన్ని డివైడ్ చేసుకుని దాని అప్లికేషన్లోకి తీసుకుంటాం. బట్ ఇది నావెల్ కాదు కాబట్టి మనం ఇది అకాడమిక్ బుక్ కాదు, డాక్టర్నల్ ఇది కాదు, ఇది నావెల్ కాబట్టి మనం నావెల్ని లాగా చదవటానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒకప్పుడు నవళ్ళు చదవటం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇప్పుడు జనరేషన్కి మేబీ స్కూల్లో నాన్ డీటెయిల్ కూడా మరి ఎంతవరకు చెప్తున్నారో తెలీదు. అంత సైన్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ కదా, అంత మార్కులు వీటిల్లో. లిటరేచర్లో మరి నాన్ డీటెయిల్ ఉంటుందా మీకు ఇంగ్లీషు? నాన్ డీటెయిల్ ఎంతవరకు అంటే ఎంత ఎఫెక్టివ్గా? మాకు 10th క్లాస్లో ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్ ఉండేది. అసలు దాని మీద కూర్చుని చదువుకుని మేము కొన్ని ఊహించుకుని రకరకాలుగా చేసేవాళ్ళం. వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ టైం. మరి అంటే అప్పుడు అది సరోజినీ నాయుడుది హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్, జార్జ్ బెర్నార్డ్ షాది ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఆ లెసన్స్ మాకు అవి చెప్పినవి అవన్నీ ఇంక అట్లా అంటే తెలుగు ఆ టైంలో భలే కష్టమయ్యేది, కానీ నాకు ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినవి బాగా ఉండేవి. అవన్నీ అట్లా మైండ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న లైఫ్లో అంటే ఇప్పుడున్న జీవన విధానంలో మరి ఈ అడాప్టేషను మరి స్లోగా పోయినట్టుంది. దాన్ని ఆ ఓరియంటేషన్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అయితే పాయింట్లోకి వెళ్ళబోయే ముందు, ఇప్పుడు ఎవరన్నా మీలో ఏదైనా బుక్స్ చదువుతున్నారా?
అంత టైము. ఎవరన్నా ఏదన్నా బుక్స్ చదువుతున్నారా? నాకు అంటే కొంచెం టెన్స్డ్గానే ఉంది. అక్కడ ఎక్కి మెసేజ్ చెప్పడం అది కొంచెం అలవాటైంది. ఇప్పుడు ఇదేమో ఈ టైపు స్టడీ కదా, సో నాకు కొంచెం అసిస్టెన్స్ కూడా అవసరం అవుతుంది. రైట్. ఎవరైనా ఏదైనా బుక్స్ చదువుతున్నారా? ఏ బుక్ అయినా కానీ, అంటే ఇక స్కూల్ది కాదు. సిఎస్ లూయిస్ ఎవరన్నా చదివారు ఇంతకుముందు? ఓకే. సిఎస్ లూయిస్ నేనైతే ఈ క్రానికల్స్ ఆఫ్ నార్నియా 7 బుక్స్ ఉంటాయి, అదొక సెట్. 7 బుక్స్ చదివాను. ఈ స్క్రూటేప్ లెటర్స్ చదివాను. స్క్రూటేప్ లెటర్స్ చాలా కాలం క్రితం చదివా. గ్రీఫ్ మీద ఆయన ఒక బుక్ రాశాడు, అది చదివాను. 4 టైప్స్ ఆఫ్ లవ్ అని ఇంకో బుక్ ఒకటి రాశారు, అది చదివాను. మియర్ క్రిస్టియానిటీ అని ఇంకొకటి ఉంది, గ్రీఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇందాక అది కదా, మియర్ క్రిస్టియానిటీ అని ఒకటి ఉంది, ఆ బుక్ చదివా ఈయన రాసినాయి. నాకు ఇష్టమైన వాళ్ళు ఏడబ్ల్యూ టోజరు ఒక ఆయన, సిఎస్ లూయిస్ ఒక ఆయన, ఇంకొక ఆయన ఎస్ఐయిస్ట్ ఉన్నాడు. అసలు ఇప్పుడు నాకు తెలిసి ఎస్ఐయిస్టులు దొరకరేమో బయట. ఎఫ్డబ్ల్యూ బారమ్ అని ఆయన ఎస్ఐస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఎస్ఐస్ ఉంటాయి. టోజర్దేమో కొంత థియలాజికల్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది, ద పర్సూట్ ఆఫ్ గాడ్ అని. అంటే లైఫ్ టైంలో చదవాల్సిన పుస్తకాల్లో అదొక పుస్తకం, పర్సూట్ ఆఫ్ గాడ్. అంటే క్రిస్టియానిటీ గురించి, దేవుణ్ణి వెంబడించడం గురించి, దేవుణ్ణి వెతకడం గురించి ఒక ప్రాపర్ పర్స్పెక్టివ్లోకి నన్ను తిప్పిన పుస్తకాల్లో ద పర్సూట్ ఆఫ్ గాడ్ అని టోజర్ది. ఇట్లా మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఇది ఎట్లా కొట్లా కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగైనా మనం చేస్తున్న వర్క్లో నుంచి ఎక్కడి నుంచి అయినా కొంచెం పుస్తకాలు ఎలాగో సిస్టర్ రండి సిస్టర్, ఓకే, చదవగలిగితే బాగుంటుంది. రైట్. సో టు బిగిన్ విత్ మనం ప్రెఫేస్లోకి వెళ్దాం. ఈ ప్రెఫేస్ ఇద్దరు కోటేషన్స్తో స్టార్ట్ అయినాయి కదా, అది చదువుతారా జోస్ఫిన్? లూథర్ది ఒకటి, థామస్ మోర్ది. అది ఆన్ చేయవచ్చు. The best way to drive out the devil, if he will not yield to the texts of scripture, is to jeer and flout him, for he cannot bear the scorn. థామస్ మోర్ది కూడా. The devil, the proud spirit, cannot endure to be mocked. Thomas More. ఓకే, అది ప్రౌడ్ స్పిరిట్, అది లోకల్ డైలెక్ట్ కలిసినట్టుంది కదా అది. రైట్. ఈ టోల్కిన్ గురించి యాక్చువల్గా మనం లాస్ట్ టైం సాగర్ చెప్తా ఉన్నాడు, ద వన్ హూ ఇన్స్పైర్డ్ సిఎస్ లూయిస్ అని. ఇన్స్పైర్ చేశాడు కానీ టోల్కిన్ అన్నీ అగ్రీ చేసేవాడు కాదు అనుకుంటా సిఎస్ లూయిస్ రైటింగ్స్. వాళ్ళిద్దరూ అంటే ఈయన రైటింగ్స్ ఆయన రైటింగ్స్, సిఎస్ లూయిస్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆయన అన్ని అగ్రీ చేసేవాడు కాదు. సో అది ఆ ప్రెఫెస్ ఆయనకి డెడికేట్, అంటే ఈ లెటర్ లాగా రాసింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మార్టిన్ లూథరు, థామస్ మోర్. థామస్ మోర్ తెలుసా ఎవరికన్నా? ఆయన క్యాథలిక్. మార్టిన్ లూథర్ వర్క్ని వీళ్ళు ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్ని ఆయన ప్రొటెస్ట్ చేశాడు. అంటే వీళ్ళు క్యాథలిక్లో చర్చ్లో పోప్ ప్లేస్ని వీళ్ళు
యాక్సెప్ట్ చేయకుండా స్క్రిప్చర్ అన్న కాన్సెప్ట్లో వచ్చింది కదా రిఫార్మేషన్ మూమెంట్. సో ఈ రిఫార్మేషన్ మూమెంట్ని అపోజ్ చేసిన వాళ్ళలో ఈ థామస్ మోర్ అని ఆయన అంటే వన్ ఆఫ్ ది ప్రామినెంట్ మెంబర్స్ క్యాథలిక్ చర్చ్లో ఉండి. సో ఇక్కడ లూథర్ ఇద్దరిది తీసుకుంటున్నాడు కొటేషన్స్. ఒకళ్ళేమో ప్రొటెస్టెంట్ మూమెంట్లో నుంచి, ఇంకొకళ్ళేమో ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్కి అగెన్స్ట్ ఉన్నాళ్ళు ఈ క్యాథలిక్ చర్చ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరూ రైటింగ్ అంటే వీళ్ళిద్దరు ఇచ్చిన కోట్స్ ద బెస్ట్ వే టు డ్రైవ్ అవుట్ ద డెవిల్ ఇఫ్ హీ విల్ నాట్ ఈల్ టు ద టెక్స్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని. అంటే లూథరుకి థామస్ మోర్కి డిఫరెన్స్ ఏంటి అంటే లూథరు వాక్యంని మనం కోట్ చేసిన తర్వాత వాక్యానికి కూడా డెవిల్ ఈల్డ్ కాకపోతే, మాట వినకపోతే మనం వీ నీడ్ టు మేక్ రూడ్ అండ్ మాకింగ్ రిమార్క్స్ అన్న లెక్కలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సాతాన్ని ఓపెన్గా డిగ్రేడ్ చేయడం, ఓపెన్గా ఎగతాళి చేయడం, అట్లా చెయ్యాలి అని. యాక్చువల్గా ఇది ఎక్కడిది దీని ఆరిజిన్ అంటే మార్టిన్ లూథరు ఆయన ఫ్రెండ్కి లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో నుంచి తీసిన కోట్ ఇది. ఆయన ఫ్రెండ్కి 1530 ADలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన జెరోమ్ వెల్లర్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ చాలా భయంకరమైన డిప్రెషన్లో ఉంటాడు. ఆ డిప్రెషన్లో ఉన్న ఫ్రెండ్కి లెటర్ రాస్తా ఆ లెటర్లో రాసిన పార్ట్ ఇది. దాంట్లో నాకు మార్టిన్ లూథరు స్టేట్మెంట్స్ కొన్ని విచిత్రంగా అనిపించినాయి. ఆయన వాళ్ళ ఫ్రెండ్కి రాస్తే ఏమంటాడంటే ఒకవేళ డెవిల్ నిన్ను టెంప్ట్ చేస్తుంటే ఫ్రెండ్స్తో తిరుగు, వాళ్ళతో పాటు జోకులు వేసుకుంటా ఉండు, యు డ్రింక్ అని సలహా ఇస్తాడు. అవసరమైతే సైతాన్ని తప్పించుకోవడానికి నాకు అంటే ఇండల్జెన్స్ సిన్ అన్న మాట రాశాడు. నేను అది మళ్ళీ అంటే మనం అందరికీ నేను ఇది పంపిస్తా. నాకు మార్టిన్ లూథర్ గారు రాసిన మాట నేను ఐ వాజ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. కాంట్రడిక్టరీ ఉంది, అందుకే వస్తున్నా స్టేట్మెంట్ దగ్గరికి. ఆయన ఏమన్నాడంటే బీ ఆఫ్ గుడ్ కరేజ్ దేర్ ఫోర్ అండ్ క్యాచ్ దిస్ డ్రెడ్ఫుల్ థాట్స్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ వెనెవర్ ది డెవిల్ పెస్టర్స్ యూ విత్ దీస్ థాట్స్ at once seek out the company of men, drink more, joke and engage in some other form of entertainment and rasadu. Sometimes it is necessary to drink a little more, play and commit some sin in defiance and contempt of the devil and rasadu. Accordingly, if the devil should say, do not drink, you should reply to him, on this very account, because you forbid it, I shall drink, and what is more, I shall drink a generous amount అని. సాతాను ఒకవేళ తాగొద్దని సాతాను చెప్తే నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు నేను తాగుతానని తాగమని రాశాడు. ఈ రిఫార్మేషన్ మూమెంట్కి వన్ ఆఫ్ ది పయనీరింగ్ మెంబర్స్ మార్టిన్ లూథర్. జ్యూస్ హాలోకాస్ట్కి కూడా లూథర్ రైటింగ్స్ హిట్లర్ని యాక్చువల్గా అంటే జూయిష్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి అని. దెర్ ఆర్ ఫ్యూ సెట్స్ ఆఫ్ క్రిస్టియన్స్, వాళ్ళకి ఏంటి అంటే యేసు ప్రభుని సిలువేసింది యూదులు కాబట్టి ఆ యూదుల్ని దేవుడు వదిలేశాడు, ఆ ప్లేస్లో చర్చ్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దాన్ని యాంటీసెమైటిక్ ఫిలాసఫీ అంటారు, యాంటీసెమైటిజం అంటారు. జూయిష్ పీపుల్కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో నాకు విచిత్రం అనిపించింది మార్టిన్ లూథరు అంటే ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్
కి అంత సీరియస్గా 92 థీసిస్ అన్న ఆయన 95 థీసిస్ రాసి ఇక్కడ మీరు తప్పులు చేస్తున్నారు అని చెప్పి క్యాథలిక్ చర్చ్ని క్వశ్చన్ చేసిన ఆయన నాకు ఆ లెటరు మరి ఈ స్టేట్మెంటు ఈ కింద ఈ థామస్ మోర్ అని ఆయనేమో అంటే స్క్రిప్చర్ని వాడాలన్న మాట కూడా ఎత్తలా ఆ ప్రౌడ్ స్పిరిట్ని కెనాట్ ఎండ్యూర్ టు బి మాక్డ్ అన్నాడు. సాతాను గాడు వాడు ఎగతాళి చేస్తే తట్టుకోలేడు కాబట్టి ఓపెన్గా ఎగతాళి చేయమని రాశాడు. సో ఈ బుక్ చదవడం మొదలుపెట్టే దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ పెడెస్టల్ మీద సిఎస్ లూయిస్ని కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ మనిషిని కానీ పెట్టద్దు. నేను సిఎస్ లూయిస్ గురించి కూడా మాట్లాడుతున్నా, మనం ఆయన బుక్ తీసుకున్నా కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఇవి ఎందుకు రాస్తున్నాడంటే సాగర్ గారు ఇన్ హిస్ లెటర్స్. సో అందుకని నేను సపోర్ట్ తీసుకుని చేస్తున్నారనా? ఓకే ఓకే. సో అది చూద్దాం. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు. నరసింహ మొత్తం మాకరీ అనే ఉంది అంటే ఇది అందుకే వై హీ హెస్ టేకెన్ దిస్ మాకరీ వన్ ఆఫ్ ది వేస్ టు స్కేర్ స్కార్న్ డెవిల్ అని. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సెటైర్కి మోకరీకి డిఫరెన్స్ ఉందా అని. సెటైర్కి మోకరీకి డిఫరెన్స్ ఉందా అని. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో రెండు డిఫరెన్స్ కనిపించదు. సెటైర్ నాకు తెలిసి ఇట్స్ ఎ లిటరరీ జాన్రా విచ్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూజ్ టు మేక్ ఏ పాయింట్. ఒక ట్రూత్ని తీసుకొచ్చి పైకి పెట్టడానికి వ్యంగ్యం అన్నదాన్ని సాహిత్యంలో ఒక సత్యాన్ని చాలా సీరియస్గా అటెస్ట్ చేయడానికి వాడతారు. నాకు తెలిసి మోకరీకి ఎజెండా ఉండదు, అవతలోని డిఫేమ్ చేయడానికి ఒక్కటే ఉండటానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈయన ఏ లెక్కలో చేశాడు అనేది వెళ్దాం. అసలు ఈయన ఈ రెండు స్టేట్మెంట్స్ ఎందుకు తీసుకున్నాడు అనేది చూస్తే మనం చర్చ్లో ఎప్పుడు ఫాలో అయ్యే యాక్ట్స్ 17:11 బరియన్ చర్చ్ వాళ్ళు ఎట్లయితే స్క్రిప్చర్స్ తీసుకుని పాల్ చెప్పింది రైటా కాదని చెక్ చేశారు, మనం ఒకసారి చెక్ చేయడానికి వెళ్దాం. నేను క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ నేను కొంచెం చిన్న నోట్స్ చేసుకున్నాను, దాన్ని నేను ఐ ట్రై టు షేర్. అయితే సెకండ్ పీటరు చూద్దాం ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో. అంటే మనం బైబిల్తో కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్తాం కదా, దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు రీడ్. అంటే మెరిట్ ఆఫ్ ద ఆథర్, మెరిట్ ఆఫ్ ద బుక్ మీద వెళ్ళట్లా. మనం ఏదైనా కానీ బైబిల్ని బేస్ చేసుకుని వెళ్ళటానికి ట్రై చేద్దాం. సెకండ్ పీటరు 2nd చాప్టర్లో 4th verse నుంచి చదువుతూ ఉంటే మనకి అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దేవుడు ఏన్షియంట్ టైమ్స్లో ఏంజల్స్ని స్పేర్ చేయలేదు అని రాశాడు. ఫర్ ఇఫ్ గాడ్ డిడ్ నాట్ స్పేర్ ద ఏంజల్స్ హూ సిన్డ్ అన్నాడు. పూర్వకాలం ఈ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించలా. 5th verseలోకి వచ్చేటప్పటికి అప్పుడున్న మనుషుల్ని కూడా క్షమించలా. ఏంజల్స్ని, హెవెన్లీ బీయింగ్స్ని క్షమించలా, మనుషుల్ని కూడా క్షమించలా. బట్ హీ ప్రొటెక్టెడ్ నోవా అని ఉంటుంది. నోవాని మాత్రం కాపాడాడు. 6th verseలోకి వచ్చేటప్పటికి సొదొమ గొమొర్రాల్ని క్షమించలా, లోతును కాపాడాడు. సొదొమ గొమొర్రాని క్షమించలా, లోతును కాపాడాడు. ఈ పాయింట్లు తీసుకుంటూ వస్తాడు పీటరు. అంటే పీటరు ఈ 2 లెటర్స్ రాసినప్పుడు చర్చ్ ఒక సీవియర్ పర్సిక్యూషన్ నుంచి వెళ్తూ ఉంటుంది. మా పరిస్థితి ఏమైపోద్ది, ఇంతమంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అని ఆలోచిస్తున్న టైం నేను లెటర్ రాస్తా, ఈ పాయింట్స్ రాసుకుంటూ వస్తాడు. రాసుకుంటూ వచ్చి దేవుడు తప్పు చేస్తే ఏంజల్స్నే స్పేర్ చేయలేదు,
ఆ టైంలో ఉన్న మనుషుల్ని స్పేర్ చేయలేదు, కానీ కరెక్ట్గా ఉన్న నోవాని దేవుడు స్పేర్ చేశాడు. సదోమ గుమరాల్ని స్పేర్ చేయలేదు. సదోమ గుమరాల మధ్యలో ఉండి కూడా నీతిమంతుడుగా ఉంటున్న లోతుని దేవుడు స్పేర్ చేశాడు అని 9th verse నుంచి ఎవరైనా చదువుతారా? 9th verse నుంచి భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు అని రాశాడు. దేవుని యొక్క సామర్థ్యం గురించి రాస్తున్నాడు. రాస్తా ఆయన ఏమంటాడంటే, వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరువకయున్నారు అన్నాడు. యాక్చువల్గా ఈ టైంలో ఏమైంది? ఆ పర్సిక్యూషన్ టైంలో చర్చ్లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాల్స్ టీచర్స్ ఉన్నారు, తప్పుడు బోధకులు ఉన్నారు. ఈ తప్పుడు బోధకులు చర్చ్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. సో తప్పుడు బోధకులను ఐడెంటిఫై చేయడానికి రాస్తా దేవుడు తప్పు చేసినోడిని శిక్షించాడు, కరెక్ట్గా ఉన్నవాడిని ఆయన స్పేర్ చేసుకుంటూ వస్తున్నాడు అని రాసుకుంటూ వచ్చి ఈ తప్పుడు వాళ్ళు, ఈ తప్పుడు బోధకుల గురించి మాట్లాడతా ఆ తప్పుడు బోధకుల గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆయన వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను అని ఉంది. మీకు కింద ఫుట్ నోట్స్లో మహిమలను అన్న మాట ఉంటుంది, తెలుగులో మహిమలను అన్న మాట ఉంటుంది. మహిమలు అంటే హెవెన్లీ పవర్స్ అని, ఆకాశంలో ఉన్న శక్తులు మహిమలను దూషింప వెరవకయున్నారు అని రాస్తాడు. సో పీటర్ రాస్తున్న దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే, ఫాల్స్ టీచర్స్కి ఉండే లక్షణాల్లో సాతాన్ని ఈ హెవెన్లీ ప్లేసెస్లో ఉన్న అంటే పవర్స్, మంచి పవర్స్ కావచ్చు, ఈవిల్ పవర్స్ కూడా కావచ్చు, వాళ్ళని దూషించటం అన్నది ఫాల్స్ టీచర్స్లో ఉండే లక్షణం అని చెప్తాడు. అది బైబిల్ మాట్లాడుతుంది అని 11వ వచనం ఏమంటున్నాడు చూడండి, దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారనైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవెరతురు. ఈ ఫాల్స్ టీచర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మహిమలు అంటే ఈ హెవెన్లీ స్పిరిట్స్ని వాళ్ళు ఎలా పడితే అలా దూషిస్తారు. దేవదూతలు ఈ మనుషుల కంటే పెద్దోళ్ళు అయ్యుండి కూడా వీళ్ళని దూషించలేదని రాశాడు. దూషించడానికి వాళ్ళు తెగించరు అన్న కాన్సెప్ట్లో. జూడ్ ఒకటే చాప్టర్ ఉంటుంది, దాంట్లో 8th verseలో కూడా ఇదే మాట రాస్తాడు. 6th verse నుంచి చూస్తే యూదా గ్రంథము జూడ్, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గుమ్మరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు. అంటే ఇంట్రెస్టింగ్గా పీటర్ ఏం రాశాడో జూడ్ కూడా అదే మాటలు రాస్తున్నాడా. వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును. ఈయన కూడా మళ్ళీ ఫాల్స్ టీచర్స్ గురించి రాస్తున్నాడు. ఈయన ఏమని రాస్తాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, దాని విషయంలో మనం ఫైట్ చేయాలా, బైబిల్లో బోధ కాకుండా రాంగ్ టీచింగ్ చేసేవాళ్ళు బయలుదేరారని రాస్తా వాళ్ళ గురించి రాస్తున్నమాట. చదువు అది. అటువలే వీరును, ఎవరంటే రాంగ్ టీచర్స్. వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. మహాత్ములు అంటే కింద మహిమలు అని ఉంది, హెవెన్లీ పవర్స్.
వీళ్ళు ఏం చేస్తున్నారంట, దూషిస్తున్నారు. దాని తర్వాత ఏమంటున్నాడు, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనిచున్నారు. చాలా క్లియర్గా ఇక్కడ మరి జూడ్లో కూడా రాస్తా ఉన్నాడు. అంటే మోజెస్ బాడీ క్లెయిమ్ చేసుకోవడానికి సాతాను వచ్చినప్పుడు మిఖాయేలు హీఈస్ వన్ ఆఫ్ ది ఆర్కేంజల్స్, సీనియర్ ఏంజల్స్ పోస్టులో ర్యాంకింగ్లో. మిఖాయేలు సాతాన్ని దూషించటానికి తెగింపలేదు అని రాశారు. ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడే కానీ డైరెక్ట్గా అంటే అబ్యూజ్ చేయడానికి లేకపోతే మాక్ చేయడానికి మిఖాయేలు కూడా తెగించలా. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో లూథరు, థామస్ మోర్ ఇచ్చిన కొటేషన్స్ మనం బుక్ చదువుతున్నప్పుడు మళ్ళీ ఈయన్ని కూడా మనం జాగ్రత్తగా స్క్రూటినీ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాకింగ్లోకి వెళ్తున్నారా లేకపోతే ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సెటైర్ వరకే వాడుతున్నారా ఏంటి అన్నది. ఇంకొకటి అప్లికేషన్ కూడా ఏంటి అంటే మనకు తెలియకుండా సాతాన్ని అబ్యూజివ్గా మాట్లాడటం మనకి క్రిస్టియన్ ట్రెడిషన్లో వచ్చేసింది. ఆ సాతాన్ని అబ్యూజివ్గా మాట్లాడటం అన్నది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. యుగ సంబంధమైన దేవత ఆయనే కదా. స్టిల్ 2 Corinthians 4th చాప్టర్లో ఇప్పుడు మనం నేర్చుకున్నాం, ఈ యుగం ఉంది, ఈ ఏజ్ ఉంది, రాబోయే యుగం ఇంకోటి ఉంది. ఈ ఏజ్లో ఇప్పుడున్న ఈ టైంకి హూ ఈజ్ ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అంటే సాటన్ హిమ్సెల్ఫ్. అట్లాంటిది అంటే నేను కొన్ని పాటలు అంటే తెలియకుండా నేర్పించేస్తూ ఉంటారు. సాతాన్ని తొక్కడం, కాలు కిందేసి దానికి ఒక యాక్షన్ సాంగ్ లాగా చేసి అంటే మనం అంటే వాడు వీడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని సాటన్ని మనం మాక్ చేస్తాం చూసారా. అది వాస్తవానికి బిబ్లికల్గా డేంజరస్ థింగ్. ఎందుకు అంటే వాళ్ళకి హెవెన్లీ బీయింగ్స్కి ఆ ర్యాంక్స్ ఇచ్చినోడు దేవుడే. ఎందుకు ఇచ్చాడు అన్నది మనం చదువుతున్నాం. యాక్చువల్గా ఆ డ్యూటరానమీ 32:8లో కూడా మనం చర్చ్ దీంట్లో చదువుతున్నప్పుడు దేవుడు ఆకాశవాసుల ప్రకారం మనుషుల్ని డివైడ్ చేసి వాళ్ళకి అప్పగిచ్చారు. బికాస్ ఆఫ్ ఆర్ సిన్, వాళ్ళు చేసిన పాపం మనం చేసిన పాపం ఇచ్చేశారని. సో అథారిటీలో ఉన్న వాళ్ళని మాక్ చేయడం అన్నది దట్ ఈస్ అ డేంజరస్ థింగ్. అది ఒకసారి యోబులో సాతాను రెగ్యులర్గా దేవుణ్ణి కలిసే దినం ఒకటి ఉన్నట్టు, యా అది డైరెక్ట్గానా లేకపోతే ఇంకా వేరే విధంగా అర్థం చేసుకోవాలా? అంటే ఇప్పుడు సాటన్ అన్న మాట ఓల్డ్ టెస్టిమెంట్లో ఎసెన్షియల్గా ప్రాపర్ నౌన్ కాదు. ప్రాపర్ నౌన్ అంటే ఒక మనిషికి కానీ ఒక వస్తువుకి కానీ ఇచ్చే పేరు కదా. ఇప్పుడు రవి అన్నది ప్రాపర్ నౌన్. సో రవి అన్నది ఒక వ్యక్తి పేరు. సాటన్ అన్న మాట ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా హా సాతాన్ అనే మాట ఉంటుంది. హా అన్నది డెఫినెట్ ఆర్టికల్, ద లాగా. సేమ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఎట్లాంటి రూల్ ఉంటుందో హీబ్రూలో కూడా అట్లాంటిదే ఉంటుంది. డెఫినెట్ ఆర్టికల్ని మనం ప్రాపర్ నౌన్ ముందు వాడం, ద రవి అని అనం కదా. ఆ డెఫినెట్ ఆర్టికల్ వాడం. హా సాతాన్ అనే మాట ఉంటుంది ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడ వాడినా.
హా అన్నది డెఫినెట్ ఆర్టికల్. హా సాతాన్ అన్నప్పుడు సాతాన్ అన్న మాట వాస్తవానికి ఒక వ్యక్తికి కానీ ఒక ప్రాపర్ నౌన్ కాదు, అసలు పేరు కాదు, అది జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన మాట. యాడ్వర్సరీ అన్న మాట తెలుగులో విరోధి, యాడ్వర్సరీ. యాడ్వర్సరీ అన్నది ఒక వ్యక్తి పేరు కాదు, విరోధి అన్నమాట. అది ఆ వ్యక్తి చేసే పని చూపించేది. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ సెటప్ ఎట్లా ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో కోర్టులో ఆ కోర్టుకు సంబంధించి ఇప్పుడు మన ఇండియన్ దీంట్లో అడ్మినిస్ట్రేషన్లో లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తప్పు చేశాడని ఒకరిని పట్టుకుంటే లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి జడ్జికి చెప్పరు, వాడు చెప్పకూడదు. వాడు ఏం తప్పులు చేశాడు, ఏ సెక్షన్ కింద చేశాడు అన్నది ఆ రూల్ బుక్లో నుంచి తీసి వాడి మీద కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన తర్వాత జడ్జి దగ్గర గవర్నమెంట్ తరపు నుంచి లా ఎన్ఫోర్స్మెంట్ వాడు పుటప్ చేసిన కేసుని జడ్జి దగ్గర తీసుకొచ్చి వీడు పలానోడు ఈ తప్పు చేశాడు అని నేరారోపణ చేసే జాబ్ ఒకటి ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబు హెబ్రీ భాషలో సాతాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనేంటి జడ్జి ముందు అంటే తప్పులు చేసిన వాళ్ళని జడ్జికి ఇది తప్పు చేశాడు, ఈ రూల్ ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం వీడి ఈ నేరం చేశాడు కాబట్టి వీడికి శిక్ష అయ్యాలా, అది పబ్లిక్ ప్రాసిక్యూటరు జడ్జి ముందు తీసుకొచ్చి మాట్లాడతాడు. డిఫెన్స్ లాయర్ ఏం చేస్తాడు అంటే ఎవరి మీద అయితే ఈ కేసు పుటప్ చేస్తారో వాడిని డిఫెండ్ చేస్తారు. సో డిఫెన్స్ లాయర్ ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా ఈ అక్యూజ్డ్ని నిందారోపణ చేసిన వాడిని నిర్దోషిగా ప్రూవ్ చేయడానికి ఆయన చేసే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఈ నిందారోపణ చేసిన వాడు దోషి అని ప్రూవ్ చేయడానికి, వాడే కల్ప్రిట్ అని ప్రూవ్ చేయడానికి ఆయన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా అవతలోడి మీద నిందలు మోపడమే ఉంటుంది. ఆ రూల్ బుక్ తీసి ఆ రూల్ బుక్ ప్రకారం నిందలు మోపడం ఉంటుంది. సో ఆ దేవుని కోర్టులో అంటే మన ఓల్డ్ టెస్టిమెంట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే దేవుని కోర్టులో దేవుని ఎదుట పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు అంటే సాతాను. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఎసెన్షియల్గా అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంటే మనకు ఎక్కడ దాకా వచ్చింది, ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అబ్రహామిక్ ఫ్యామిలీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళారు, ఎగ్జైల్లోకి వెళ్ళారు, ఎగ్జైల్లో నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ వెనక్కి వచ్చి పూర్తిగా సెటిల్ కాలేదు వాళ్ళు. అక్కడతో ఓల్డ్ టెస్టిమెంట్ మన దగ్గర ఆగిపోద్ది. అంటే క్రొనలాజికల్గా అయితే నెహెమియా లాస్ట్ది అయితే మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో మలాకి లాస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకు బైబిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే యేసు ప్రభు పుట్టడానికి కొన్ని రోజులు ఒక 6 months 1 year ముందు నుంచి ఉంటుంది. అంటే మధ్యలో ఆల్మోస్ట్ 400 years గ్యాప్ ఉంది. సో వీళ్ళు వెనక్కి వచ్చి సెటిల్ అయిన జూయిష్ పీపుల్ వాళ్ళ దగ్గరికి దేవుడు సన్నిధి మళ్ళీ రాకపోతే టెంపుల్ కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ తప్పులు చేసామా అని వాళ్ళు వర్కౌట్ చేసుకుని వాళ్ళు రాసుకున్న లిటరేచర్ ఒకటి ఉంది, దాన్ని అపోక్రిఫా అంటారు. మన ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉండదు ఆ లిటరేచర్. ఈ అపోక్రిఫాలో వాళ్ళు ఈ శాటన్ని, ఈ యాడ్వర్సరీని ఒక స్పెసిఫిక్ పర్సన్ కింద ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు. ఎవరు మనల్ని మోసం చేసింది అంటే ఎక్కడ మనం తప్పు చేసాము, మనం ఎందుకు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నాము, మళ్ళీ ఆ ఫేవర్ ఎందుకు రావట్లేదు మన మీద అని వాళ్ళు మెస్సయ్య కోసం కనిపెట్టుకుంటా వాళ్ళు చేసిన స్టడీలో నుంచి రాసిన లిటరేచర్లో నుంచి శాటన్ ఒక ప్రాపర్ నేమ్ కిందకి మారుతుంది. మనకి న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేటప్పటికి ఒక ప్రాపర్ నేమ్ కిందకు వచ్చి, అంటే ప్రాపర్ నేమ్ అంటే అక్కడ కూడా మళ్ళీ యాక్చువల్ వ్యక్తి పేరు కాదు, మళ్ళీ యాడ్వర్సరీయే. బట్ యాడ్వర్సరీ అన్న ఆయన ఒకళ్ళ వైపు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది న్యూ టెస్టిమెంట్.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. సాటన్ అనగానే ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన జాబ్ అది. పబ్లిక్ ప్రాసిక్యూటరు దర్బార్లో జడ్జి దగ్గరికి వచ్చి హీ హ్యాస్ టు ప్రజెంట్ హిస్ కేసెస్ కదా, అట్లా కేసు ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఆ డిగ్నిటరీని ఆ పొజిషన్లో ఉన్నవాడిని మనం దూషించడం అన్నది రాంగ్గా చెప్తుంది బైబిల్. ఈ శాటన్ని, ఈవిల్ స్పిరిట్స్ని మాక్ చేసే ప్రాక్టీసెస్ ఎక్కడ ఎవరికైనా తెలుసా? కొన్ని చర్చెస్లో యాక్టివ్ ప్రాక్టీస్ ఉంటుంది. బైబిల్ మిషన్ చర్చ్ ఉందనుకోండి, సాతాన్ని తిట్టడానికి ఒక పుస్తకం ఉంటుంది, తిట్ల పుస్తకం. వాళ్ళు సాతాన్ని తిడతారు, సాతాను మీద నిందారోపణ చేస్తారు, ముస్లిమ్స్ రాళ్ళేస్తారు. సాటన్ని అంటే కొంతమంది మెన్ ఆఫ్ గాడ్ స్టేజ్ మీద కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి బైండింగ్ ఓకే, బైండింగ్ అన్నది కొంచెం మోడరేట్గా ఉన్నా సాతాన్ని ఓపెన్గా తిట్టడం మొదలు పెడతారు. సాతాన్ని తిట్టడం అన్నది చాలా డేంజరస్ థింగ్. అది వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ మాకింగ్ ద డెవిల్. అంటే నా లెక్కలో ఏంటి అంటే వాడికి మనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మన కోసం యేసుప్రభు చచ్చిపోవడం తప్పితే ఆయన కనికరం చూపించి కృప చూపించి మనల్ని పక్క లాక్కొస్తున్నాడు. కానీ వాడు రెబీలియన్లో ఉన్నాడు, మనం కూడా రెబీలియన్లోనే ఉన్నాము. ఆ రెబలియన్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తున్నాడు దేవుడు, తిరుగుబాటు చేసినాడు. సో మన మీద ఆ కృప ఉంది కాబట్టి మనలో ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంత కృపలో కూడా మళ్ళీ మనం కంప్లీట్ ఒబీడియన్స్ మనం చూపించలేకపోతున్నాం కదా. మనం చూపించలేకుండా ఇంకొక సాతాన్ని మనం, ఇంకొక రెబల్ క్యాండిడేట్ని మనం ఏ రకంగా దూషించగలం? ఏదన్నా ఆలోచన షేర్ చేసుకొని కొంచెం మాట్లాడదాం. చాలా ఈజీ సాతాన్ని ఒక మాట అనేయడం. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హీ ఈజ్ అ డిగ్నిటరీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాడు రెబీలియన్లో ఉన్నాడు, అది అండర్స్టూడ్. కానీ బట్ స్టిల్ హీ ఈజ్ అ డిగ్నిటరీ, ఆయన ఒక ప్లేస్లో ఉన్నాడు. డేవిడ్లో ఈ లక్షణం కనిపిస్తుంది. సౌలుని కాదని దేవుడు డేవిడ్ని అభిషేకిస్తాడు. సౌల్ రాజు రెబీలియన్లో ఉంటాడు, దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. కానీ డేవిడ్ సౌలు చచ్చిపోయేదాకా ఆయన ఆ కింగ్డమ్ని కానీ ఆ థ్రోన్ని కానీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేయడు. సౌల్ని నా ఏలినవాడు అని పిలుస్తూ ఉంటాడు, సౌల్ని రెస్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. 2 సార్లు చంపడానికి ఛాన్స్ వచ్చినా హీ స్పేర్స్ హిజ్ లైఫ్. బుక్లోకి వెళ్దాం, మనం అప్లికేషన్ పార్ట్లోకి కూడా వెళ్ళటానికి ట్రై చేద్దాం. అది ఆన్ చేసేసుకోండి. దుష్టుని మరి సాటన్ విషయంలో ఏం చేయాలా? మాక్ చేయకూడదు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ. ఎట్లా రెసిస్ట్ చేయాలా? యేసు ప్రభువే మాదిరి. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు స్క్రిప్చర్ని తీసుకుని రెసిస్ట్ చేశాడు. స్క్రిప్చర్లో ఉన్న మాటలు తీసుకుని రెసిస్ట్ చేశాడు. స్క్రిప్చర్లో ఉన్న మాటలు తీసుకుని రెసిస్ట్ చేశాడు. ఆ మాట రాశాడు లూథర్ దీంట్లో. వాడు స్క్రిప్చర్కి ఎనకపోతే తర్వాత నువ్వు మాక్ చేయమన్నాడు. స్క్రిప్చర్తో రెసిస్ట్ చేసినా వినకపోతే ఏం చేయాలా? లేనట్టు
అప్పుడు ఏం చేయాలంటే ఇక ఫైనల్ రిసార్ట్ శోధనలోనికి పోనీక దుష్టుడి నుంచి నన్ను తప్పించమని ప్రార్థన చేయాలి. అట్లా అవ్వడానికి లేదు, ఎందుకంటే దేవుడు రెసిస్ట్ చేసే అథారిటీని ప్రతి ఒక్కడికి ఇచ్చాడు. మాథ్యూ 16:17, మార్క్ 16:17లో ఆయన అందు విశ్వసించిన వాడు నూతన భాషలో మాట్లాడతాడు, దయ్యాల్ని తరుగుతాడు అని ఉంది. మాక్ చేస్తాడని లేదు, తరవడం వేరు. టు క్యాస్ట్ అవుట్ ఏ డీమన్ ఈజ్ డిఫరెంట్, టు మాక్ ఏ డీమన్ ఈజ్ డిఫరెంట్. ఈ కాంటెక్స్లో ఇంకేదన్నా తెలిసిన ఏదన్నా మాట్లాడతారా? అన్న ఇటు అన్న మీరేమో కానీ, నరసింహారావు గారు మీరు కానీ, మీరెవరన్నా ప్లీజ్, మనం విల్ ట్రై టు స్పీక్ అవుట్. వాక్యంతో యేసుప్రభు మనకి మోడలు. అల్టిమేట్గా ఏ మ్యాన్ ఆఫ్ గాడ్లో అయినా ప్రాబ్లం ఉంటుంది, ఎంతోళ్ళైనా కానీ, ఎవరైనా కానీ. ప్రాబ్లం లేకుండా, పాపం లేకుండా కరెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసయ్య. యేసుప్రభు ఎదిరిచ్చాడు సాతాన్ని. ఎట్లా ఎదిరిచ్చాడంటే వాక్యాన్ని తీసుకుని ఎదిరిచ్చాడు. వాక్యాన్ని తీసుకోకుండా ఎదిరించడం అన్నది మళ్ళీ అది మనం చేయలేం. అంటే వి రిసార్ట్ టు మాకింగ్. ఇప్పుడు అవతలోడు ఒక కాన్సెప్ట్ మాట్లాడుతున్నాడు అనుకోండి, కాన్సెప్ట్ మాట్లాడినాడు ఎక్కడ ఎదిరిస్తాం? ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా ఒక సబ్జెక్టు ఫిజిక్స్ మాట్లాడుతున్నా, ఆ తప్పని మీరు మాట్లాడాలి అని అంటే, నన్ను ఎదిరించాలంటే మీకు సబ్జెక్ట్లో నుంచి మాట్లాడాలి. లేకపోతే ఇంకెట్లా ఎదిరిస్తారు? నువ్వేందరూ నాకు చెప్పేదంట. ఫిజికల్ అబ్యూస్లోకి, మాకింగ్లోకి వెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ ఉంటేనే మీరు నన్ను ఎదిరించగలరు. ఇక్కడ తప్పు చెబుతున్నారు, ఇది అని మాట్లాడతారు. అది కూడా ఎదిరించడమే ఒక రకంగా. కానీ మీరు కాన్సెప్ట్తో ఎదిరిస్తున్నారు. దట్ ఈజ్ అలౌడ్. కానీ అబ్యూజ్ మాత్రం మాథ్యూ 15:18 కదరా. మాథ్యూ 15:18లో యాక్చువల్గా అది కాంటెక్స్ట్ వేరు. బైబిల్లో ఎక్కడ కూడా సాతాన్ని బంధించమని లేదు, దయ్యాల్ని తరవమనుంది, రెసిస్ట్ చేయమనుంది, ఎదిరించమనుంది. ఇందాక మీరు అన్న మాట అక్కడ యాక్చువల్గా ఏంటంటే చర్చ్ సెటప్లో మాట్లాడిన మాట ఏంటి అంటే, ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఉంది. సపోజ్ నాకు రమేష్కే ప్రాబ్లం ఉంది, నేనే తప్పు చేశా. సో రమేష్ ఏం చేయాలా? 15th verse ప్రకారం, మాథ్యూ 15:15 ప్రకారం డైరెక్ట్గా నాతో మాట్లాడాలి. నేను ఇలా ఇద్దరు విట్నెస్లను తీసుకుని వచ్చి వాళ్ళ మధ్యలో పెట్టుకుని నాతో మాట్లాడాలి. అన్న మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఇది మీరు రాంగ్, ఇక్కడ మార్చుకోండి. నేను ఇలా చర్చ్ మొత్తాన్ని తీసుకొచ్చి నాతో మాట్లాడాలి. నేను వినకపోతే అప్పుడు చర్చ్కి దేవుడు ఇచ్చింది ఏంటి అంటే, వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ ఇట్ షెల్ బి బౌండ్ ఇన్ హెవెన్. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. అంటే దేవుడు ఏమన్నాడంటే, నేను వినలేదు కాబట్టి, పర్సనల్గా చెప్తే వినలా, ఇద్దరు ముగ్గురిని తీసుకుని వెళ్తే వినలా, చర్చ్ అంత వస్తే వినలా. సో చర్చ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నన్ను జెంటైల్గా, అన్యుడిగా నన్ను ఎంచి నన్ను చర్చ్ మెంబర్గా కాకుండా నన్ను బయటకు పెట్టాలి. ఇది బైండింగ్ అంటే బంధించడం అని తెలుగులోకి రాశారు. కానీ ఇప్పుడు పోలీస్ కేసులో, పోలీస్ దీంట్లో బైండ్ ఓవర్ కేసు అని ఉంటుంది, బైండింగ్ ఉంటుంది. బైండింగ్ అంటే ఇప్పుడు చర్చ్ అంతా కలిపి ఒక అగ్రిమెంట్లోకి వచ్చారు, బైండ్ చేస్తున్నారు, కట్టుబడి. వీడు మనోడు కాదు, ఈయన బయట పెడుతున్నాం. సో ఏదైతే మీరు కట్టుబాటు చేసుకుంటారో, మీరు ఏదైతే బైండ్ చేస్తారో, బంధిస్తారో, పరలోకంలో శిరస్సు ఎవరు సంఘానికి? యేసయ్య. నేను పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. లేదు అంటే సాతాను సర్వంతర్యామి అవుతాడుగా.
ఇక్కడ మనం బంధించాం. పరలోకంలో దేవుడు ఎవరిని బంధిస్తున్నాడు? సరే, మనం బంధించాం, ఇక అప్పుడు గొడవ ఏముంది? మళ్ళీ ఇంకొకళ్ళు ఎట్లా బంధిస్తారు? నేను ఇక్కడ మళ్ళీ ఎవరు విప్పుతున్నారు? నేను విప్పిన దాన్ని. ఆ కాంటెక్స్ట్ అసలు చెప్పలేదాన్ని. సో ఆయన ఏమన్నాడంటే అది చర్చ్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను తర్వాత మారిన తర్వాత మీరు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ బైండింగ్ని విప్పుతారు. లేదు, వీల్ అలౌ హిమ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. సో మీరు దేన్ని విప్పుతారో పరలోకంలోని నేను దాన్ని విప్పుతాను అన్నాడు, ఆయన శిరస్సు కాబట్టి. సో దీన్ని ఏం చేస్తున్నారు అంటే అన్ఫార్చునేట్గా దయ్యాల్ని బంధించడం, రోగాల్ని బంధించడం అన్న పాయింట్లో ఈ బైండింగ్ అన్న మాటని స్క్రిప్చర్లో ఉన్న ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశంలో ఒక వచనం తీసుకుని వాడుతున్నారు. సో అది తెలియక చేస్తున్న తప్పు, లేకపోతే మిస్ఇంటర్ప్రిటేషన్లో చేస్తున్న తప్పు. మనం సాతాన్ని బంధించలేం. మనం ఏం చేస్తామంటే సాతాన్ని రెసిస్ట్ చేస్తాం, తరుగుతాం, రెసిస్ట్ చేస్తాం, ఎదిరిస్తాం. సిస్టర్ అవునవునవును. సో మనం ఫైట్ చేయగలుగుతాం, మనం ఎదిరించగలుగుతాం. ఏదైనా కూడా మళ్ళీ అక్కడ కూడా ఆర్మర్ ఆఫ్ గాడ్లో మన పోరాటం వాక్యం అనేది ఖడ్గం. సో మాకింగ్ ఈజ్ ఎ డేంజరస్ యాక్టివిటీ. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ ఇన్ ఏ సిస్టమ్. ఆయన నెక్స్ట్ యాక్చువల్గా దాంట్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక స్టేట్మెంట్ రాస్తాడు. సరే, ఈ కొటేషన్స్ మనం జాగ్రత్తగా చదువుదాం. సిఎస్ లూయిస్ రాశాడు కాబట్టి మనం అది కన్సిడరేషన్లోకి తీసుకోవాలా అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళొద్దు. మనం చదువుతున్నాం కాబట్టి, ఆయన రాశాడు కాబట్టి మనం ఆయన్ని తీసేసుకోవాలా అంటే అట్లా తీసుకోవద్దు. జాగ్రత్తగానే మనం స్టెప్స్ వేసుకుంటూ వెళ్దాం. అయితే మన దగ్గర ప్రొఫెస్ ఒకటి ఉంది. యాక్చువల్గా దీనికి 3 ప్రొఫెస్లు ఉన్నాయి, 2 ఉన్నాయి ఎసెన్షియల్గా. ఆయన 1942లో ఒకటి రాశాడు. దాని తర్వాత 1961లో ఇంకో ప్రొఫెసర్ రాశాడు, సిఎస్ లూయిస్. అంటే కొన్ని బుక్స్లో 1942ది ఉంటుంది, కొన్ని బుక్స్లో 1961ది ఉంటుంది, కొన్ని బుక్స్లో 2 ప్రొఫెసర్లు ఉంటాయి. ఈ 2 ప్రొఫెసర్స్ రాసేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఈ బుక్ పబ్లిషర్ చేసిన జోస్లిన్ గిబ్స్ అనే ఒక ఆయనకి ఈ 2 ప్రొఫెసర్స్ గురించి ఆయన 1960లో ఒక లెటర్ రాస్తాడు. సో కొన్ని బుక్స్లో 1942 ప్రొఫెసర్ ఉంటుంది, 1961 ప్రొఫెసర్ ఉంటుంది. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా 1960లో రాసిన లెటర్ ఉంటుంది, హ్యాండ్ రిటన్ లెటర్ ఉంటుంది. ఈ ప్రొఫెస్లో ఆయన ఏం చెప్తాడు అంటే మన దగ్గర ఉన్నది యాక్చువల్గా 1942 అన్న, 41. సో ఆయన ఏం చేస్తాడు అంటే 1941లో ఈ ప్రొఫెసర్ అంతా ఎట్లా రాస్తాడంటే ఫిక్షనల్ నావల్ దాని కాంటెక్స్ట్లో రాస్తాడు. కానీ 1962లో కొంచెం ఆటోబయోగ్రఫీ ఓరియంటేషన్లో దీనికి సంబంధించిన ప్రొఫెసర్ రాస్తాడు. మనం 1942ది చదవడానికి స్టార్ట్ చేద్దాం. అయితే రైట్, అది చదువుతారా? 3rd పారా. I have no intention of explaining how the correspondence which I now offered to the public fell into my hands. CS Anna. Actually, it is not his correspondence and అన్నట్టు ఉంటుంది కదా. ఇది సిఎస్ లూయిస్ రైటింగ్ స్టైల్ బేసికల్గా. అంటే ఈయన ఇది ఎట్లా రాస్తున్నాడు అంటే నా చేతికి దొరికింది యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్ థింగ్స్. ఆ రాసుకున్న లెటర్స్ నా చేతిలోకి దొరికినాయి అన్నట్టు. అంటే సిఎస్ లూయిస్ రైటింగ్ స్టైల్ ఎట్లుంటుంది అంటే మనల్ని
ఆయన ఒక 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 వరల్డ్, ఒక ఫ్యాంటసీ కాన్సెప్ట్ని క్రియేట్ చేసి మనల్ని దాంట్లో తీసుకెళ్ళి పెడతాడు. అంటే యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. ఈ మధ్య అది యాక్చువల్గా హాలీవుడ్లో ఎవరో తీశారు, ఈ మధ్య ఇండియాలో కూడా అట్లా తీస్తున్నారు. వాళ్ళు ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుంటారు, 2-3 సినిమాలు. అన్నిటికీ బేస్ ఒకటి ఉంటుంది. ఒక సినిమాలో ఒక స్టోరీ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇంకో సినిమాలో ఇంకొక స్టోరీ. ఆ సినిమాకి ఈ సినిమాకి అన్ని సినిమాలకి లింక్ ఉంటుంది. అది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్చువల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. నార్నియా కూడా అంతే ఉంటుంది. నార్నియాలో ఇప్పుడున్న సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఉన్న వరల్డ్, నార్నియా అనేది ఇంకొక వరల్డ్, అట్లా వేరే వేరే వరల్డ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే నార్నియా మీరు బుక్ చదివితే అసలు ఆయన దానికి ఒక మ్యాపు. అంటే ఇప్పుడు మామూలు హిస్టరీ చదువుతున్నాం అనుకోండి, హిస్టరీలో మన మ్యాప్స్ చూసి ఇక్కడ కింగ్డమ్ ఉండేది, ఈ రాజు ఇక్కడ దండయాత్ర చేశారు, ఇది ఇట్లా ఇట్లా ఉండింది, ఇప్పుడు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇక్కడ జరిగింది, ఇట్లా ఉంటుంది కదా, అంత మ్యాప్లో ఉంటుంది. ఆయన 7 బుక్స్ మొత్తం ఆ వరల్డ్ అంతా ఆయన మ్యాప్ ఉంటుంది. మనం అది ఇమాజినరీ ఫ్యాంటసీకి సంబంధించిందే చదువుతుంటాం, దాని వెనకాల బిబ్లికల్ ట్రూత్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ వరల్డ్కి సంబంధించిన మ్యాప్స్ ఉంటాయి, ఆ వరల్డ్కి సంబంధించిన జర్నీస్ ఉంటాయి. నేను ఒకసారి దేంట్లో బస్సులో వస్తా ఉంటే ఆ టీవీలో మూవీస్ వేస్తారు కదా, మూవీస్లో ఇట్లానే మ్యాప్ చూపిస్తా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. బాహుబలి సినిమా అట్టుకుంటా స్టార్టింగ్లో వేస్తూ ఉంటే ఎక్కడ చూశాను అంటే తర్వాత నార్నియాలో వాళ్ళు చేసింది అది మనోళ్ళు ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సిఎస్ లూయిస్ ఇది యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ అ రియల్ హిస్టరీ. ఇప్పుడు బాహుబలి స్టోరీ కూడా అది హిస్టరీ కాదు. ఇప్పుడు రాణి పద్మావతి కాన్సెప్ట్ ఉంది, రాణి పద్మావతి హిస్టరీ కాదు, అది ఒక ఇమాజినరీ నావల్. కానీ అది ఎట్లా తీసుకుంటూ వచ్చారు అంటే హిస్టరీలో దాన్ని ఎంబెడ్ అంటే దానికి ఒక వరల్డ్, దానికి ఒక రియాలిటీ ఎసెన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో సిఎస్ లూయిస్ రైటింగ్స్ కాన్సెప్ట్ అట్లా ఉంటుంది. అదంతా అంటే ఇప్పుడు అడేవుడు ఆర్జీవి సినిమా ఏదో తీస్తా, ఇది రియలా అంటే రియల్ అంటాడు, మొత్తం నిజంగా జరిగినాయి అంటే మొత్తం నిజంగా జరగలేదు, కానీ రియల్ ఇన్సిడెంట్స్ వాటి మీద నేను కథలుకున్నాను అంటాడు. అది అటు పూర్తిగా రియాలిటీలోకి ఉండదు, కంప్లీట్ ఇమాజినరీ కాన్సెప్ట్లో ఉండదు. ఇప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజం మీద మూవీ తీసుకుంటూ వచ్చాడు, ఈ పరిటాల రవి వీళ్ళది, దీని మీద అదంతా కాన్సెప్ట్ అంతా అదే పట్టుకుంటాడు. అక్కడున్న ఏరియాస్, అక్కడున్న లైఫ్ స్టైల్స్, అక్కడున్న కల్చర్, అదంతా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొన్ని పట్టుకుని ఏం చేస్తారు అంటే దాన్ని బేస్ చేసుకుని దే క్రియేట్ ఎ వరల్డ్. వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని దాని చుట్టూ తీసుకొచ్చి పెడతారు. సో సిఎస్ లూయిస్ ఆ స్టేట్మెంట్ నాకు ఈ కరస్పాండింగ్స్ లెటర్స్ కదా, ఇద్దరు మధ్యలో జరిగే కరస్పాండెన్స్ ఇది. ఈ లెటర్స్ నా చేతికి ఎలా దొరికినాయో నాకు చెప్పాలని ఇంటెన్షన్ లేదని రాస్తాడు. ఏమున్నాయో దాంట్లో చెప్పడానికి ట్రై చేస్తాను, నా దగ్గర ఎట్లా దొరికినాయో అంటే అక్కడ ఆయన ఎట్లాంటి హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అంటే యాజ్ ఇఫ్ ఇవన్నీ జరిగినాయి ఇన్ ద రియల్ వరల్డ్. వాళ్ళిద్దరు రాసుకున్న లెటర్స్ అంటే వాట్సాప్ చాట్ లీక్ అయినట్టు, ఆ టైంలో వాట్సాప్ చాట్లు లేవు కదా, ఈ లెటర్స్ ఎక్కడో బయటపడ్డాయి, ఆ లెటర్స్ నా చేతికి దొరికినాయి, అవి ఎట్లా దొరికినాయో మాత్రం నేను చెప్పను, ఆ చెప్పాలని ఇంటెన్షన్ నాకు లేదు అని స్టార్ట్ చేస్తాడు. నేను అందుకే స్టార్టింగ్లో థియాలజీ డాక్టర్కి సంబంధించి మనం చదవట్లేదని చెప్పాను. ఇది కొంచెం నేను ఈ బుక్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే.
మనకి సండే మెసేజ్లు ఇని ఇక అది ఇక్కడ బొంబార్డ్ చేస్తున్నట్టు ఒకటే మోసలో కంటే ఇది కొంచెం నావెల్ కదా, దాంట్లోకి వెళ్దామని. సో వీ నీడ్ టు ఇమాజిన్ థింగ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్. ఎందుకు ఇమాజిన్ చేసుకోవాలి అంటే దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. అది ఇష్యూ. ఇవన్నీ అంటే దీంట్లో జరుగుతున్న కరస్పాండెన్స్ని, ఈయన రాసుకుంటూ వస్తున్న ఇష్యూస్ని మనం రియల్ అన్నట్లుగా మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే ఇవి వాస్తవాల్ని బేస్ చేసుకున్న రాసిన ఫ్యాంటసీ ఇది. సో పేర్లు వేరుగున్నా, సిట్యువేషన్స్ వేరుగున్నా, ఇది ఎక్కడో రియల్ లైఫ్లో ఉన్న ఇష్యూస్ని ఇమిటేట్ చేయడము, దాంట్లో ఉన్న సత్యాన్ని బయటకు తీసుకురావడము ఉంటుంది. సో అది ఇంటెన్షన్ చెప్పడానికి ఆయన సింపుల్గా దాన్ని ఒక స్టేట్మెంట్లో రాశాడు. సిఎస్ లూయిస్. అది ఆయన ఇంటెన్షన్. అదేమో ఆ చెప్పిన మాట వెనకాల ఉద్దేశం ఏంటంటే యు టేక్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ సీరియస్, రియల్ ఫ్యాక్ట్స్ లాగా తీసుకోండి. ఎందుకు అంటే దో ఇట్ ఈస్ ఎ ఫ్యాంటసీ, ఇట్ రిలేట్స్ టు ఫ్యాక్ట్స్ అని. ఇదే పారాడాక్స్. దో ఇట్ ఈస్ ఎ ఫ్యాంటసీ, ఇట్ రిలేట్స్ టు ఫ్యాక్ట్స్. ఫ్యాంటసీ అది ఊహతో కూడుకున్నదే, కానీ వాస్తవాల మీద ఆధారపడిన ఊహ. వాస్తవాల మీద ఆధారపడిన ఊహ ఇది. కొంచెం నేను లాస్ట్ టైం చెప్పాను కదా, హూ సెడ్ వీఆర్ సేఫ్, ఐ ఓన్లీ సెడ్ హీ ఈజ్ గుడ్ అన్నమాట. కింగ్ దగ్గరికి వెళ్తున్నాం, బయట చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, ఆయన చాలా మంచోడు అని అంటే ఆడేమంటాడంటే బీవర్తో, పోన్లీ వీఆర్ సేఫ్ అంటే హూ సెడ్ వీఆర్ సేఫ్, ఐ ఓన్లీ సెడ్ హీ ఈజ్ గుడ్ అని. గుడ్ పర్సన్ దగ్గర మనం కూడా మంచిగా ఉంటేనే సేఫ్టీ. గుడ్ పర్సన్ దగ్గర మనం ఏదో పడితే అది చేసి ఏదో ఒకటి మేనేజ్ చేసేసుకోవచ్చు అంటే కుదరదు రైట్ వ్యక్తి దగ్గర. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. సో ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నా చేతిలో ఈ కరస్పాండెన్స్ ఎలా వచ్చినాయి, ఈ లెటర్స్ ఎలా వచ్చినాయో నాకు చెప్పే ఇంటెన్షన్ లేదు, నాకు ఎలా దొరికినాయో నాకు ఇంటెన్షన్ లేదు అని ఆయన రాస్తున్నప్పుడు అదేదో నిజంగా జరిగిన ఇష్యూ లాగా, ఫ్యాక్ట్ లాగా ఫ్యాంటసీని ప్రజెంట్ చేస్తున్నాడు. ఫ్యాక్ట్ లాగా ఫ్యాంటసీని ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ ఫ్యాంటసీలో ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఉట్టి ఫ్యాంటసీ అయితే మనకు అనవసరం, ఉట్టి ఫ్యాంటసీ అయితే మనకు అనవసరం, అది ఫ్యాక్చువల్గా ఉంటేనే మనకు అవసరం. ఎందుకంటే మన లైఫ్లో రిలేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఈ ఫ్యాక్ట్స్ కూడా బిబ్లికల్ ట్రూత్ మీద డిపెండ్ అయి ఉంటేనే మనం దాన్ని తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ తీసుకోకూడదు. అంటే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ట్రూత్ కాకపోవచ్చు. మళ్ళీ ట్రూత్ వేరు, ఫ్యాక్ట్ వేరు. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ట్రూత్ కాకపోవచ్చు. మనం ఏ పాయింట్లు మాట్లాడుకున్నాం? ఇవన్నీ కొంచెం ఎసెన్షియల్ స్టేట్మెంట్స్. ఫ్యాక్ట్స్ అంటే మన జనరల్ అండర్స్టాండింగ్లో ట్రూత్ అన్న ఫ్యాక్ట్ అన్న ఒకటే అని. అంటే లిటరేచరు మనకి అలవాటు లేకపోవడం అది ప్రాబ్లం. ఎందుకు నేను దీన్ని ఇంత టఫ్గా కొంచెం మాట్లాడుతున్నానంటే, ఇట్లా అయితే ఇది 2 years 3 years అయినా అంటే నాకు తెలిసి వన్స్ వి గెట్ ఇన్ టు ద ఫ్లో, నాకు ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో మనకుండే ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూస్లో న్యూస్లో ఫ్యాక్ట్స్ చూపిస్తారు,
ఫ్యాక్ట్స్ చూపించినంత మాత్రాన దాని వెనకాల ట్రూత్ ఉంది అనుకోవడం పెద్ద పొరపాటు. అది డేంజర్. ఇది ఒక అంటే ఈ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఫ్యాంటసీ ఈ థీమ్లో రీసెంట్గా డిస్నీ వాళ్ళు ఒక చిన్న మూవీ రిలీజ్ చేశారు, ఇన్సైడ్ అవుట్ అని. ఈ పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. వాడు అంటే మన బ్రెయిన్లో జరిగే ఎమోషన్స్కి వాడు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ప్యారలల్గా బయట ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజ్లో వాళ్ళకు వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ని ఫేస్ చేసేటప్పుడు వీళ్ళ ఎమోషన్స్ మైండ్లో ఎట్లా రన్ అవుతున్నాయో వాడు ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి లోపల ఆ ఎమోషన్స్ కొట్టుకుంటా ఉంటాయి. సిచ్యువేషన్ బట్టి ఏ ఎమోషన్ డామినేట్ చేయాలి, ఏ ఎమోషన్ బ్యాక్కి వెళ్ళాలి, దీన్ని కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది అక్కడ బ్రెయిన్. సో ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్తా అంటే ఈ ఫ్యాక్ట్స్ ఉంటుంది దాంట్లో. సో ఇదిగో ఇట్లాగా మనకు అవమానం జరిగినప్పుడు ఏ ఎమోషన్ ఎక్కువ ఇదవుతుంది, లేకపోతే ఆ టైంలో దేన్ని ఎట్లా డీల్ చేయాలి. సో వాళ్ళకి తెలిసిన ట్రూత్ వాళ్ళు ఫ్యామిలీలో ఏమి నేర్చుకుంటారు, సో చర్చ్లో ఏమింటారు, లేకపోతే వాళ్ళకి తెలిసిన ట్రూత్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఎమోషన్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి పిల్లలకి. సో దాన్ని అంటే చాలా బాగా ప్రజెంట్ చేసి. సరే, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యాక్ట్స్ ప్లస్ ఫ్యాంటసీ కాంబినేషన్ అవసరం ఉందా లేదా? ఒకవేళ ఉంటే దీని బెనిఫిట్స్ ఏముండి ఉండొచ్చు? మనకి తెలుగులో మిత్రలాభం మిత్రభేదం అన్న అది వాళ్ళకి ఆనైందన్న. మనకి తెలుగులో మిత్రలాభం మిత్రభేదం స్టోరీస్ అన్నీ కూడా అవి ఫిక్షనరీ క్యారెక్టర్స్, కానీ వాడు దాంట్లోంచి ఒక ట్రూత్ ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తూ ఉంటాడు. నిజంగా మరి ఆ పావురం మాట్లాడిందా అంటే ఏంటంటే ఈజీ టు కనెక్ట్. సో అది ఒకటి మనకు క్లియర్గా లిటరేచర్లో తెలుగులో అయితే నాకు కనిపిస్తుంది. అదేం స్టోరీరా, బండి మీద స్టోరీ అది చెప్పావు. ఫ్యాక్ట్స్ ఫ్యాంటసీ కాంబినేషను వల్ల ఉపయోగం ఏంటి? అది ఏంటంటే ఆ స్టోరీ గుర్తుండిపోతుంది. ఆ ఎలుక ఏ విధంగా పావురాన్ని సేవ్ చేసింది, ఇక అది ఇక జీవితాంతం ఆ మిత్రుల వల్ల లాభం ఏంటి, ఇంకా అది ఇక ఎప్పటికీ మర్చిపోం అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ మైండ్ సెట్లో ఇటువంటి లిటరరీ జాన్రా అవసరమా అనిపిస్తుంది. ఏముంది డెఫినేషను, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్తే సరిపోద్ది కదా, దీనికి ఇటు తిప్పి అటు తిప్పి ఇట్లా ఎందుకు చెప్పాలి అని. విషయం ఏంటి అంటే, సపోజ్ అనుకుందాం మనమంతా ఒక చర్చ్ మెంబర్స్, మనం చర్చ్ మెంబర్స్ మన గ్రూపు, మనలో గందరగోళాలు జరిగినాయి. ఇప్పుడు ప్రభు గారు ఏదో అన్నారు, దానికి రమేష్ ఫీల్ అయ్యాడు, రమేష్ చేసింది నాకు నచ్చలేదు, దాన్ని బట్టి మీరేదో అనుకుంటున్నారు, మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్. అంత గందరగోళం అయిపోయింది. ఎవరి మీద ఎవరికి సరైన ఒపీనియన్ లేదు, గ్రూపులు అయిపోయినాయి, మనుషులు మాట్లాడుకోవట్లా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లయినా ఏదన్నా అంటే రివెంజ్ తీర్చుకోవాలని ఒకలాంటి ఆ ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి టైంలో సపోజ్ బుజ్జన్నకే అసలు ఏంటో వాస్తవం తెలుసు, చెప్పడానికి ట్రై చేసి అట్లా కాదు ప్రభు గారు అసలు ఫస్ట్ మీది తప్పు అన్నారనుకోండి, ఇక అది అక్కడ ఎక్కదు. ఇప్పుడు ప్రభు గారు అంటే నరసింహారావు గారికి ఇష్టం, ఈయనంది మా వాళ్ళని ఫస్ట్ తప్పు మంది అంటున్నారు అని. అట్లా ఇప్పుడు దీంట్లో ఉన్న దాన్ని క్లియర్గా ఇది రీజను ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పడానికి ట్రై చేశారనుకోండి, అసలు మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేం అసలు ఎక్కడ జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంటుంది ఎర్రర్, దీంట్లో ఒకటిదే ఉండదు, తలా చెయ్యి ఉంటుంది ఈ జరిగిన గందరగోళంలో. ఒకడిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకోడు సంతోషంగా ఫీల్ అవుతాడు, ఇంకోడు కోపం ఫీల్ అవుతాడు, ఆడు గురించి ఈడు గురించి. అసలు అది ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారో దాని దగ్గరికి వెళ్తుంది.
ఇప్పుడు చర్చెస్లో పాలిటిక్స్ గొడవలు జరుగుతూ ఉన్నాయి బయట. మీరు వెళ్ళి ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని రోజులు కూర్చుంటే అన్ని రోజులు డిస్కషన్ నడుస్తుంది. డేవిడ్ పాపం చేసినప్పుడు నాతాన్ చేసిన విషయం ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే వేరుగా ఉంటుంది. అది అట్లా తీసుకోలేరు. అక్కడ ఏం చేస్తారు అంటే ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. ఆ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా నేను హర్ట్ అవ్వట్లేదు కాబట్టి, అది నన్ను అబ్యూజ్ చేయట్లేదు, లేకపోతే నాలో తప్పపట్టలేదు కాబట్టి, అక్కడ దాంట్లో ఉన్న ఆ లాజిక్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసిన తర్వాత అది ఫ్యాక్చువల్గా దాన్ని తీసుకొచ్చి అర్థం చేసుకున్నప్పుడు, ఓకే నేను ఈ పని చేస్తే ప్రభువు గారికి ఆ టైంలో ఫీల్ అయి ఉంటారు అన్నది ఒక అండర్స్టాండింగ్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఒక సీరియస్ టెన్స్డ్ సిచ్యువేషన్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఇది రాంగ్, ఫస్ట్ వీడి తప్పు, తర్వాత వీళ్ళ తప్పు, తర్వాత వీళ్ళు ఇది చేశారు కాబట్టి అది ఇట్లా అయింది అని దానికి ఒక సొల్యూషన్లోకి తీసుకురావడం అన్నది చాలా కష్టం. పారబుల్స్ కూడా అంతే. పారబుల్స్ ఆర్ స్టోరీస్ దట్ ఆర్ ఫ్యాక్చువల్లీ ట్రూ. పర్పస్ ఉంటుంది. సో అది అట్లా, అందుకు ఈ లిటరేచర్ అవసరం. టఫ్ ఉంటుంది. ఆ టఫ్ దాంట్లో నుంచి ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఎక్కడో ఏదో చోట మనలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది. ఓకే, డేవిడ్కి ఎట్లయితే అర్థమైందో ఓకే ఆడు నేనేనా అన్నట్టు, అట్లా మనకి కొన్ని ఇట్లాంటి లిటరేచర్ దీంట్లో ఈ సత్యాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే నేను చదివిన దాన్ని బట్టి నాకు కొంచెం అర్థమైంది ఏంటి అంటే, సిఎస్ లూయిస్ వాట్ హీ ట్రైస్ టు డూ, he'll try to give us a picture of an ideal world which God expects and try to connect this world to that world. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి దిస్ ఈజ్ హౌ వీ ఆర్, దిస్ ఈజ్ హౌ వీ షుడ్ బి, దిస్ ఈజ్ హౌ గాడ్ సీస్ అస్ అనే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కొంచెం ఆ డ్రైవింగ్ ఫోర్స్ లాగా ట్రై చేస్తాడు. ఐ థింక్ దట్స్ వాట్ హిస్ ఇమాజినేషన్. ఫాల్స్ టీచింగ్ విషయంలో ఫస్ట్లో నేను కూడా ఇట్లా సోషల్ మీడియాలో పోస్టులు ఎవడని పెడితే దానికి కింద ఆర్గ్యుమెంట్లు అయ్యేగా ఎంతసేపటికి. అప్పుడు నాకు కూడా అర్థమైన విషయం ఏంటంటే, ఎవడన్నా ఒక లైన్ గీస్తే వంకరగా ఉంటే, అరే నీ లైన్ వంకర ఉందరా అని చెప్తే ఆడు ఎండో పక్కన స్కేల్ పెట్టి మనం లైన్ గీస్తే ఇదేంటంటే నా లైన్ ఎంత వంకర అట్లా వచ్చింది అంటాడు ఆడే వచ్చి. సో దట్స్ వాట్ హీ ట్రైస్ టు డూ. నేను చదివిన బుక్స్ అన్నిట్లో ఆయన ఇట్లాంటి ఫ్యాంటసీ ఓరియంటేషన్లోకి వెళ్ళాడు అంటే ప్యారలల్గా ఇంకోటి క్రియేట్ చేసుకుంటూ వస్తాడు. అట్లా ఎందుకు లేదు ఇది అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. ఆ ఎందుకు లేదు, దానికి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మనం అర్థం చేసుకుని మన కరెక్షన్ ఓరియంటేషన్లోకి రాయడానికి ప్రయత్నం చేస్తాడు. సో నిదానంగానే పోదాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అంటే ఐ లవ్ టు స్టడీ ఎనీథింగ్ ఇన్ డీటెయిల్. మరి అంటే అట్లానే వెళ్దామా, లేదంటే కొంచెం ఫాస్ట్గా వెళ్దాము అంటే డీటెయిల్గా వెళ్తామే ఇష్టం నాకు. లెటర్ అంతా చదివేశాను. ఓకే, అప్పుడు ఏమైందంటే లెటర్ చదివినట్టు ఉంటుంది. యా అన్న, అందులో మనం బుల్లెట్ పాయింట్స్ ఎక్కడ. ఓకే, ఈరోజు కాపుదాం అన్న. మనం నేను మాట ఇచ్చా టైము, ఆ టైంకే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ టైం ఆ ప్రొఫెసర్ మొత్తం చదివి దెన్ వీ కెన్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. కింద స్టేట్మెంట్స్ కూడా చాలా కాన్ఫిడెంట్
దానికి మనం 1 by 1 తీసుకున్నామంటే మొత్తం సెమినార్ అవుతుంది. యా, సో విల్ స్టాప్ దేర్. మనం కొంచెం టైంకి వద్దాం, టైం క్లోజ్ చేసుకున్నాం, ఇది ఎక్కువ సేపు పోకుండా. సిస్టర్ ప్లీజ్ అది ఆన్ చేయవా విజ్జి? అంటే కొన్ని లెటర్స్ చదివాను బ్రదర్ నేను, అంటే ప్రీఫేస్ అని కాకుండా కొన్ని లెటర్స్ చదివినప్పుడు అంటే యాక్చువల్గా మనం ఎలా టెంప్ట్ చేయబడతాము అనే విషయాన్ని ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్కటి తీసుకొని చెప్పినట్టు మనకి అనిపించింది. ఫిలాసఫీ ఆఫ్ టెంప్టేషనే ఉంటుందండి దీంట్లో. మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టెంప్టేషన్ బయటకు వస్తుంది అనమాట. అది ఎలా మనం టెంప్టేషన్ చేయబడతాం అనేది ఇమాజినరీ వరల్డ్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నట్టుగా ఉంది. సో ఆ ఏరియాలో మనం కూడా అలా టెంప్ట్ చేయబడతాం కాబట్టి సో వీ కెన్ అంటే జాగ్రత్తగా ఉండొచ్చు. దాని పర్పస్ అదండి, బుక్ పర్పస్ కూడా. అంటే మనం మన చుట్టూ ఎటువంటి గేమ్ ప్లే జరుగుతుందో ఆ ఎనిమీ క్యాంప్ లో నుంచి ఇన్ఫర్మేషన్ మనకి లీక్ చేసే బుక్ ఇది యాక్చువల్గా. అదే ఓకే, అది సో ఫిలాసఫీ ఆఫ్ టెంప్టేషన్ ఉంటుంది. ఆ ఫిలాసఫీ ఆఫ్ టెంప్టేషన్ని మనం ఎట్లా మిస్ అవుతున్నాం, దాన్ని ఎట్లా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అన్నది బుక్. నేను అందుకే ఇది పట్టుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే ఇప్పుడున్న వరల్డ్లో తెలియకుండా మనం ఇరుక్కునేది ఆ టెంప్టేషన్స్లో. ఆ టెంప్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం భలే కష్టం. అవునవును, తెలియకుండానే అట్లా వెళ్ళిపోతూ ఉంటాము. మన ఆలోచనలు కూడా అట్లనే వెళ్ళిపోతుంటాయి. సరే మనకు మనే డెసిషన్స్ తీసుకొని ఓకే అనేది అది టెంప్టేషన్ అని కూడా తెలీదు. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది ఇది. అవును, సో అది నీడెడ్ కూడా. అదే సో మనం ఈరోజుతో ఇక్కడ విల్ స్టాప్. మనం సండే దీనికోసం కూడా ప్రేయర్ చేసేసుకుందామా ఒకేసారి ప్రభు గారు? కొన్ని రైటింగ్స్ అన్న, మళ్ళీ మియర్ క్రిస్టియానిటీ అన్నది అసలు వేరుగా ఉంటుంది. ఈ స్టైల్ ఫాలో అవడు, ఈ సెటైర్లోకి రాడు అసలు. ఆ 4 loves కూడా అది అసలు మామూలుగా డైరెక్ట్గా థియలాజికల్ టీచింగ్ లానే ఉంటుంది. కాదు అంటే ఆయన ఈ ఫ్యాంటసీ బుక్స్లో ఆయన రాసిన స్టైల్ అట్లుంటుంది, దానికి వేరుగా ఉంటాయి. ఇప్పుడు నార్నియాకి సంబంధించినవి ఫ్యాక్చువల్ దీంట్లో నుంచి అంటే ఇది ఒరిజినల్గా జరుగుతున్నదే కాకపోతే ప్యారలల్ వరల్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే ప్యారలల్ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్లో పిల్లల్ని బాంబింగ్ జరుగుతుందని అది లాగేయడానికి లోపలికి. సినిమాలో కూడా అంతే, కొన్ని వాస్తవ సంఘటనల మీద ఆధారిత చిత్రం అనగానే ఇది నిజంగా జరిగిందా అని కూర్చుంటారు జనాలు. సో అది